హలో ఫ్రెండ్స్, నా పేరు మధు కిరణ్. ఈరోజు ఈ వీడియోలో లైనెక్స్ ఫైల్ ఎడిటర్ ఆర్ టెక్స్ట్ ఎడిటర్ అయినటువంటి విఐ గురించి మాట్లాడదాం. సో జనరల్లీ ఈ టెక్స్ట్ ఎడిటర్స్ ఎందుకు అంటే డే టు డే బేసిస్లో లైనెక్స్ ఇంజనీర్స్ ఆర్ డెవోప్స్ ఇంజనీర్స్ రకరకాల ఫైల్స్ క్రియేట్ చేస్తారు, మోడిఫై చేస్తారు, ఎడిట్ చేస్తారు. సో ఈ వర్క్ స్మూత్గా జరగాలి అంటే అట్లీస్ట్ ఒక్క టెక్స్ట్ ఎడిటర్ అన్న ప్రాపర్గా వచ్చి ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు విండోస్ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎంఎస్ వర్డ్, బ్లా బ్లా బ్లా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైనెక్స్, సో వన్ ఆఫ్ ద పాపులర్ టెక్స్ట్ ఎడిటర్ ఏంటిది అంటే విఐఆర్ విఐఎం ఎడిటర్. ఇట్ ఈస్ అ టర్మినల్ బేస్డ్ టెక్స్ట్ ఎడిటర్ and it is very important for your day-to-day activities as a Linux admin or DevOps admin or SRE. So simple గా చెప్పాలి అంటే the proficiency in VI enhances the skill set of DevOps engineers. So చూద్దాం. మీన్ వైల్ లైనక్స్ లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి. లైనక్స్ లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి? టచ్ కమాండ్. మీకు ఇప్పటివరకు అర్థం టచ్. సో విండోస్ ఎట్లా క్రియేట్ చేయాలి? రైట్ క్లిక్ కొట్టి న్యూ అని కొడితే ఫైల్ క్రియేట్ అవుతుంది. జాగ్రత్త వినండి. విండోస్ లో రైట్ క్లిక్ కొట్టి న్యూ కొట్టి మీరు ఫైల్ డాక్యుమెంట్ కొడితే వస్తుంది, ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తారు. దాని లోపల ఏమైనా డేటా రాయాలి అంటే డేటా రాస్తారు. సో హాయ్ వెల్కమ్ బ్లా 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 ఏదో రాస్తారు. బాగుంది. సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫైల్ సేవ్ అయినా చేయొచ్చు, కంట్రోల్ ఎస్ అయినా చేయొచ్చు. సరే ఫైల్ సేవ్ చేస్తాం. క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇట్లా క్లోజ్ చేస్తాం. దెన్ ఇట్లా క్లోజ్ చేస్తాం. ఇది విండోస్ వే ఆఫ్ ఆపరేషన్. బాగుంది. లైనక్స్ లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తారు? టచ్ క్రియేట్ అయింది. ఓకే. ఆ వన్ లో ఏమైనా ఉందో ఎట్లా చూస్తాం? క్యాట్ కమాండ్ చూస్తాం. బాగుంది. మరి ఆ వన్ లోపల ఏమైనా డేటాని పెట్టాలంటే దానికోసం ఒక ఎడిటర్ కావాలి. దానికోసం ఎడిటర్ కావాలి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ నోట్ ప్యాడ్ ఏదో కాదు. నోట్ ప్యాడ్ అనేది ఒక ఎడిటర్. నోట్ ప్యాడ్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, పెయింట్ కానీ, ఇవన్నీ ఏంటివి? ఎడిటర్. మనకి ఎడిట్ చేయడానికి ఒక ఫీచర్ ఇస్తుంది. లైనక్స్ లో ఏముంది అంటే అట్లాంటి ఎడిటర్ ఏమైనా ఉందా అంటే లైనక్స్ లో పాపులర్ ఎడిటర్స్ ఏంటివి అంటే నానో ఎడిటర్ ఆర్ లైనక్స్ లో పాపులర్ ఎడిటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే నానో ఎడిటర్ ఉంది, విఐ ఎడిటర్ ఉంది. నానో ఎడిటర్ ఉంది, విఐ ఎడిటర్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి. సో మనం నేర్చుకోబోయేది విఐఆర్ విఐఎం ఎడిటర్. ఈ రెండిట్లో కూడా పాపులర్ ఏంటి అంటే విఐ ఎడిటర్. సో మీరు కనుక ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియెంట్ డెవాప్స్ ఇంజనీర్ కావాలి అంటే ఖచ్చితంగా మీకు విఐ ఎడిటర్ వచ్చి ఉండాలి. అట్లీస్ట్ ఒక ఎడిటర్ అయినా రావాలి, నానో కానీ విఐ ఎడిటర్ కానీ. విఐ అన్నా విఐఎం అన్నా ఒకటే. సరే ఇదేందో చూద్దాం. మీకు ఇప్పుడు నేను కొత్త వాళ్ళకి ఆల్రెడీ అది పాత వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొత్త వాళ్ళకి నేను మళ్ళీ చూపిస్తున్నా. సో మీరు ఎప్పుడైతే సో విఐఆర్ విఐఎం ఏది కొట్టినా ఓకే. సరే నేను విఐఎం తీసుకుంటా. సో విఐఎం విఐఎం సమ్ ఫైల్ నేమ్ ఓపెన్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. మీకు ఏమవుతుంది? ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. యూ విల్ గెట్ అ ఎడిటర్. సో యూ విల్ గెట్ అ ఎడిటర్. సో ఆ ఎడిటర్ లో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎస్కేప్ ఈఎస్సి ఎస్కేప్ ఐ కొట్టండి. ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి ఆ తర్వాత ఐ కొట్టండి. సో ఏమైతుంది అంటే మిమ్మల్ని ఇన్సర్ట్ మోడ్ లోకి తీసుకుపోతుంది. ఎప్పుడైతే మీరు ఎస్కేప్ ఐ కొడతారో ఇట్ విల్ టేక్ యూ టు ఇన్సర్ట్ మోడ్. ఏంది ఇన్సర్ట్ మోడ్ అంటే మీరు ఇక్కడ మీ కోడ్ రాస్తారు. అంటే మీరంటే డెవలపర్స్, మీరు మీ కమాండ్స్ రాస్తారు, మీ డేటా రాస్తారు. సో ఇక్కడ మీరు మీ డేటా రాస్తారు. సో ఇప్పుడు డేటాని ఏం చేయాలి? మీరు సేవ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఎట్లా సేవ్ చేయాలి? మరి విండోస్ లోనేమో మీకు తెలుసు కంట్రోల్ ఎస్. లైనక్స్ లో విఐటర్ ఎట్లా సేవ్ చేయాలంటే అప్పుడు మళ్ళీ మీరు ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ కొట్టాలి. యాక్చువల్లీ కోలన్ కొట్టాలి, కానీ మీకు ఈ కోలన్ మామూలుగా కోలన్ కొడితే సెమీ కోలన్ వస్తుంది. మీకు అది రావాలంటే షిఫ్ట్ కోలన్ ఎల్ పక్కన ఉంటుంది. కీబోర్డ్ లో ఎల్ పక్కన ఉంటుంది. షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ. డబ్ల్యూ అంటే సేవ్, రైట్ అవుతుంది. ఓకే, ఇది సేవ్ అవుతుంది. మళ్ళీ దాన్ని నుంచి బయటికి రావాలంటే క్లోజ్ కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ క్యూ కొట్టండి. క్యూ అంటే అందులోకి బయటకు వస్తుంది. క్యూ అంటే అందులో నుంచి బయటకు వస్తుంది. ఇట్లా కాదు సార్ రెండు కలిపి ఒకటేసారి చేయలేమా అంటే చేయొచ్చు. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్
WQ. ఓకే, సో ఫోర్స్ఫుల్ గా కూడా చేయొచ్చు. సో ఫోర్స్ఫుల్ గా ఎట్లా చేయొచ్చు అంటే ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వాలి. ఇదేందో మనం చూద్దాం 1 minute లో మీకు అర్థమవుతుంది. సో ఏంది సింపుల్ గా విఐ ఫైల్ నేమ్ కొడితే ఏమవుతుంది, ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఎడిటర్ విఐ ఎడిటర్. మీరు అందులో ఇన్సర్ట్ బాల్ ఏం చేయాలంటే ఎస్కేప్ ఐ డేటా ఎంటర్ చేస్తాడు. చూడండి నేను ఏం చేస్తున్నా, సో ఇది వదిలేసేయండి, ఇది 1 క్రియేట్ నేను 2 ఫైల్ క్రియేట్ చేస్తాను. అదే జెంకిన్స్ ఫైల్ క్రియేట్ చేస్తాను. విఐఎం జెంకిన్స్ ఏం చేస్తున్నా, విఐ అన్న విఐఎం అన్న ఒకటే, విఐఎం జెంకిన్స్ ఎంటర్ కొట్టండి. ఇది ఒక ఎడిటర్. ఈ పాపప్ ఏంటిది, ఎడిటర్. నేను ఇప్పుడు ఎస్కేప్ కొడుతున్నా, మీకు అది నేను కనిపించదు, నేను కీబోర్డ్ లో ఎస్కేప్ కొడుతున్నది బాటమ్ అప్ లో ఉంటుంది, సారీ టాప్ లెఫ్ట్ లో ఉంటుంది. టాప్ లెఫ్ట్ లో ఎస్కేప్ ఎస్కేప్ కొట్టినా, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎస్కేప్ కొట్టేది. ఎస్కేప్ ఎస్కేప్ కొట్టినా, ఐ కొట్టినా, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన, సరే ఏదో టైప్ చేస్తా. సో హాయ్ వెల్కమ్ టు బ్యాచ్ 11, వెల్కమ్ బ్యాచ్ 11, ఆర్ ఐఎమ్ సారీ 2 క్లాసెస్ తీసుకొని మిస్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ 11 ఉంటుంది. వెల్కమ్ టు బ్యాచ్ 12, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. FUTURE. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయండి, ఇక్కడ ఐడియా అది కాదు, కోడ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని పెడుతున్నా. ఇప్పుడు దీన్ని ఎట్లా సేవ్ చేయాలి, మళ్ళీ ఎస్కేప్ కొడుతున్నా. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ కింద వస్తుంది, షిఫ్ట్ కోలన్ W అంటే సేవ్ అవుతున్నట్టు. సేవ్ అయిపోయింది. నాట్ అన్ ఎడిటర్ కమాండ్, నేను క్యాపిటల్ W కొట్టిన, ఐఎమ్ సారీ. ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ స్మాల్ W, ఇంతకుముందు క్యాపిటల్ W కొట్టిన, స్మాల్ W. చూస్తుంటే రిటర్న్ అంటే సేవ్ అయినట్టు. 59 bytes రిటర్న్ అయినాయి, 5 lines సేవ్ అయినాయి. అదేం సార్ 2 లైన్లు ఉన్నాయంటే ఇక్కడనే 2, 1 2 3 4 5. మీరు ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఇది కూడా అంతే కదా, నానో ఒక లైన్, విఐ ఒక లైన్, ఈ 89 90 లైన్ ఎంటీ లైన్స్. ఇవి ఇక్కడ కూడా అంతే, ఇవి ఎంటీ లైన్స్ సేవ్ అయినాయి. మళ్ళీ ఇక్కడ బయటకి ఎట్లా రావాలి, మళ్ళీ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ క్యూ కొట్టాలి, స్మాల్ క్యూ, క్విట్ అన్నట్టు, ఎంటర్. అందులో నుంచి బయటకు వచ్చిన. మీరు కావాలంటే ఇప్పుడు క్యాట్ జెంకిన్స్ కొట్టండి, కనిపిస్తుంది. సరే నేను మళ్ళీ కొంచెం మాడిఫై చేద్దాం. సో విఐఎం జెంకిన్స్ కొడుతున్నా, ఏం చేస్తున్నా, విఐఎం జెంకిన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, కొంచెం యాడ్ చేస్తా. ఏం చేయాలి, ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చి మళ్ళీ ఏదైనా టైప్ చేస్తా. సో ఇట్లా మీరు ఈ ఆరోస్ ఉంటాయి కదా, ఆరోస్ తోటి పైకి కిందకి పోవచ్చు, ఆరోస్ తోటి పైకి కిందకి పోవచ్చు, బ్యాక్ స్పోర్ట్స్ తోటి డిలీట్ చేయొచ్చు ఇన్సర్ట్ మోడ్ లో. FUTURE ఫ్యూచర్, మళ్ళీ కిందికి రావచ్చు, ఎంటర్ కొట్టి మళ్ళీ బ్లా 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 యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేయొచ్చు. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ W, సేవ్ అవుతుంది. నాకు సేవ్ కావాలి, క్విట్ కావాలి ఒకటేసారి, క్యూ కూడా యాడ్ చేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ WQ, ఎంటర్. బయటకు వచ్చేసిన, అర్థమైందా? సో ఎస్కేప్ W యూజ్ చేసిన, క్యూ యూజ్ చేసిన, ఇప్పుడు 2 కలిపి WQ కొట్టిన. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫోర్స్ఫుల్ మనం సేవ్ చేయాల్సి వస్తుంది, అది ఫోర్స్ఫుల్లీ క్విట్ చేయాల్సి వస్తుంది. ఎట్లా చూడండి, ఇది ఓపెన్ చేసిన, నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో కూడా యాడ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన, సమ్ ఆడియో కాల్ కోడ్ యాడ్ చేస్తున్నా, ఆడియో కాల్ కోడ్, వీడియో కాల్ కోడ్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, దీన్ని సేవ్ చేయాలనుకోవట్లేను, డైరెక్ట్లీ బయటకు వద్దాం అనుకుంటున్నా. విండోస్ లో చూపిస్తా చూడండి. నేను ఏం చేస్తాను అంటే విండోస్ లో ఈ ఫైల్ ఉంది కదా, రైట్ క్లిక్ కొడుతున్నా, నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తా, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఈ ఫైల్లో ఏం చేస్తున్నా అంటే ఇంకొంచెం కోడ్ యాడ్ చేస్తున్నా, ఆడియో కాల్ కోడ్, వీడియో కాల్ కోడ్ యాడ్ చేస్తున్నా. బట్ నేను సేవ్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్లీ క్లోజ్ చేయాలనుకుంటున్నా. ఏమొస్తుంది, అది మిమ్మల్ని క్లోజ్ చేయనియట్లే, ఇది సేవ్ కాలేదు, ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫోర్స్ఫుల్ గా క్లోజ్ చేయాలి, అంటే డోంట్ సేవ్ కొట్టాలి, క్లోజ్ అయిపోయింది. ఓకే, మరి లైనక్స్ లో కూడా అట్లనే వస్తుంది. ఏమైతుంది అంటే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయండి, డైరెక్ట్లీ ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ కొట్టి క్యూ కొడుతున్నా, ఎంటర్ కొట్టండి. ఏమంటుంది, నువ్వు సేవ్ చేయలే బాబు అని చెప్తుంది. అప్పుడు మీరు ఫోర్స్ఫుల్ గా చేయాలంటే ఏం చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఎక్స్క్లమేటరీ మార్క్ యాడ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ కొట్టి క్యూ కొట్టి ఎక్స్క్లమేటరీ మార్క్, ఇది ఫోర్స్ఫుల్ గా అన్నట్టు, F లెక్క. సో ఇప్పుడు ఇది సేవ్ కాదు, డైరెక్ట్లీ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్. కాబట్టి మీరు మళ్ళీ విఐఎం జెంకిన్స్ కొట్టండి,
అక్కడికే వచ్చింది. ఆడియో కాల్ కోలేదు, వీడియో కాల్ కోలేదు. నేను చెప్పిన కదా క్లియరా? క్విక్. క్లియర్. ఓకే. సో ఇప్పుడు మీకు ఇది మీకు అర్థమైంది. ఫైల్ అంటే బేసిక్గా ఒక విఐ ఎడిటర్లో ఫైల్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఫైల్ ఎట్లా క్లోజ్ చేయాలి, అందులో డేటా ఎట్లా పెట్టాలి. సో ఇది ఓకే, దిస్ ఇస్ ఫైన్. బట్ మీరు డెవాప్స్ ఇంజనీర్గా ప్రో కావాలి అంటే, ఎఫిషియెంట్గా వర్క్ చేయాలంటే ఇందులో మీకు కొన్ని షార్ట్ కట్స్ తెలియాలి. ఓకే, ఇందులో మీకు కొన్ని షార్ట్ కట్స్ తెలియాలి, అంతే కదా. ఇప్పుడు లెట్సే ఇప్పుడు ఈ ఫైల్ ఉందబ్బా, ఈ ఫైల్ ఎన్ని లైన్స్ ఉంది? సమ్ 350 లైన్స్ ఉంది. మేబీ 3000 లైన్స్ ఉండొచ్చు. 3000 లైన్స్ ఉన్న ఫైల్ మీరు మెల్లగా టాప్ నుంచి కిందికి రావాలంటే విండోస్లో అంటే ఇట్లా మౌస్ తో చేసేస్తాం. మరి లైనక్స్లో ఇట్లా అప్ ఆరో డౌన్ ఆరో చేసుకుంటూ పోతే వర్కౌట్ కాదు. మీకు క్విక్గా షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. సో పైకి వెళ్ళాలి, టాప్ లైన్కి ఎట్లా వెళ్ళాలి, లాస్ట్ లైన్కి ఎట్లా వెళ్ళాలి, మధ్యలో ఎట్లా వెళ్ళాలి. లెట్స్ నేను ఇందులో సెర్చ్ చేయాలి, మధు అని నేను సెర్చ్ చేయాలి. ఏం చేస్తాను నేను? కంట్రోల్ F, అంతే కదా. కంట్రోల్ F కొట్టి నేను ఏం చేస్తా, మధు అనే పేరుతో సెర్చ్ చేస్తాను అనుకుందాం, MADH. సో ఫైండ్ ఆల్ ఇన్ కరెంట్ డాక్యుమెంట్. ఈ కరెంట్ డాక్యుమెంట్లో మధు లేదా? సరే, నేను ఏం చేస్తాను, మధు తీసేసి ఏం చేద్దాం, క్విట్ కొడుతున్నాం. QUIT, క్విట్. మనకు కనిపిస్తుంది క్విట్. ఫైండ్ ఆల్ ఇన్ కరెంట్ డాక్యుమెంట్. క్విట్ ఎక్కడ ఉంది? లైన్ నెంబర్ 23లో ఉందండి, చూసారా? 23 క్విట్. ఇది విండోస్లో ఇట్లా సెర్చ్ చేయొచ్చు. సరే, దీన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే ఏం చేస్తాను, మళ్ళీ కంట్రోల్ F కొట్టి క్విట్ దగ్గర ఏం చేస్తా, ఏదో ఒకటి క్యాపిటల్ క్విట్ అని పెడతాను, QUIT క్విట్. సరే, రీప్లేస్. క్విట్ కనిపిస్తే QUIT క్విట్ కనిపిస్తే నేను క్యాపిటల్ QUITతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో రీప్లేస్ అయిపోయింది. రీప్లేస్ ఆల్ కూడా అన్నీ అయిపోతాయి ఇట్లా. సో మీకు రకరకాలుగా మీకు విండోస్లో అయితే ఈజీ ఉంటుంది, మౌస్ GUI కాబట్టి. మరి లైనక్స్లో ఇంత ఈజీగా రావాలంటే మీకు విఐ ఎడిటర్లో షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఆ షార్ట్ కట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైతే ఐ కొట్టిండ్రో ఎస్కేప్ అయ్యి, అదేంటి అంటే ఇన్సర్ట్ మోడ్. అదేంటిది? ఇన్సర్ట్ మోడ్. ఏం చెప్తున్నా అంటే షార్ట్ కట్స్ ఎట్లా. సో ఏంటి అంటే, మీరు మామూలుగా ఎస్కేప్ ఐ కొట్టి ఎంటర్ చేస్తే దాన్ని ఏమంటే ఇన్సర్ట్ మోడ్ అంటారు. ఓకే, ఇన్సర్ట్ మోడ్ అంటారు. ఇన్సర్ట్ మోడ్ ఎప్పుడైతే మీరు ఎస్కేప్ కోలన్ పెట్టి చేస్తారో అవన్నీ. నాట్ విజిబుల్. ఐఎమ్ సారీ, నౌ విజిబుల్. విజిబుల్. ఓకే, కనిపిస్తుందా, కనిపించట్లేదా? సో మీరు ఎప్పుడైతే ఎస్కేప్ ఐ కొడతారో అది ఇన్సర్ట్ మోడ్. ఎస్కేప్ కోలన్ కొడుతుందో అది ఎగ్జిక్యూషన్ మోడ్. ఇట్లా సేవ్ చేయడం, క్లోజ్ చేయడం, అవన్నీ ఏంటివి? ఎగ్జిక్యూషన్ మోడ్. కానీ జస్ట్ మీరు ఎప్పుడైతే ఎస్కేప్ కొడుతుందో, అంటే ఈ ఐ కొట్టకుండా షిఫ్ట్ కోలన్ కొట్టకుండా ఎస్కేప్ కొడతారో అది కమాండ్ మోడ్. అదేంటి అంటే కమాండ్ మోడ్. ఇన్సర్ట్ మోడ్, కమాండ్ మోడ్, ఎగ్జిక్యూషన్ మోడ్. మీకు ఇవి అవసరం లేదు, ఈ థియరీ అవసరం లేదు, మీకు ఈ కమాండ్స్ వస్తే చాలు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మీకు ఇన్సర్ట్ మోడ్ చెప్పేసిన, ఎగ్జిక్యూషన్ మోడ్ చెప్పిన, ఎస్కేప్ ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా క్విట్ చేయాలని. షార్ట్ కట్ కమాండ్స్ చూద్దాం. సో షార్ట్ కట్ కమాండ్స్ నేను క్విక్లీ ఇక్కడ టైప్ చేస్తా. కొన్ని చెప్తాను, నేను అన్ని చెప్పలేను, అది హైలీ ఇంపాసిబుల్. సో మీకు బేసిక్ ఆపరేషన్స్ రావడానికి అయితే చెప్తాను. లెట్స్ ఇప్పుడు మీరు టాప్ లైన్లో, లెట్స్ 1000 లైన్లు ఉన్నాయి. సో 1000 లైన్లలో టాప్ లైన్కి రావాలంటే కమాండ్ ఏంటి అంటే, ఫస్ట్ లైన్కి రావాలంటే GG, స్మాల్ GG కొడితే మీరు టాప్ లైన్కి వస్తారు. సరే, నేను బాటమ్ లైన్కి పోవాలని అప్పుడు ఏంటంటే క్యాపిటల్ G, షిఫ్ట్ G, గ్రౌండ్కి వెళ్ళిపోతారు. బాటమ్. ఓకే, లెట్స్ నేను ఒక లైన్ని కాపీ చేయాలనుకున్నాను. ఎట్లా కాపీ చేయొచ్చు? YY అంటే యాంకింగ్ అన్నట్టు. కాపీ. ఒక్క లైన్ని కాదు, నేను మల్టిపుల్ లైన్స్ని కాపీ చేయాలి. అప్పుడు ఏంటంటే కమాండ్ NYY, అంతే, నంబర్ పెట్టి చేస్తాను. 3. ఇప్పుడు 3 లైన్స్ కాపీ చేయాలనుకో 3YY. ఎన్ లైన్స్ అయితే NYY. సరే, కాపీ బాగానే ఉంది. మరి పేస్ట్ చేయాలంటే P. ఓకే, సో P అంటే పేస్ట్. సో అట్లా కాదు, నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. కమాండ్ ఏంటంటే DD అంటే డిలీట్ లైన్. DD అంటే డిలీట్ లైన్. అట్లా కాదు, నేను మల్టిపుల్ లైన్స్ డిలీట్ చేస్తా అంటే NDD. ఓకే, సో ఫస్ట్ ఇవి చూద్దాం, మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. నేను ఏం చేస్తా అంటే, సో
దీంట్లో ఇంటర్నెట్ ఇష్యూ వల్ల మొత్తం పోయింది. నేను మళ్ళీ లాగిన్ అవుతాను. Control-C, okay, Control-L, I'm sorry, close, batch 12, right click, show more options, click bash here. వచ్చేసా Control-L. సో మన డైరెక్ట్ ఏంటి రూట్ స్విచ్ అవుతున్నా sudo su dash cd/opt ll సో vim jenkins ఓపెన్ చేసిన. సో మనం అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది. ఏమైంది తెలుసా, అబ్రప్ట్గా ఎండ్ అయిపోయేసరికి అదొక స్వాప్ ఫైల్ని క్రియేట్ చేసుకుంది. మీకు రాదు, మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు రాదు. బట్ నేను అబ్రప్ట్గా ఇంటర్నెట్ వచ్చేసరికి అది అబ్రప్ట్గా క్లోజ్ అయింది, ఒక స్వాప్ ఫైల్ క్రియేట్ చేసింది. సరే ఇదంతా వదిలేయండి, మీరు ఈ కొట్టండి. ఒకవేళ ఇట్లా మీకు ఎప్పుడైనా వస్తే ఈ కొట్టండి, ఈ కొడితే మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. ఓకే, సో నా నేనేం చేస్తాను అంటే మన లైనెక్స్ కమాండ్స్ అన్ని పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేద్దాం, కమాండ్ మోడ్లో ప్రాక్టీస్ చేద్దాం. సో వాట్ ఐ డూ, సో ఐ ఆల్ కమాండ్స్ Control-A, Control-C, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ పేస్ట్, ఆల్ కమాండ్స్ పేస్ట్ అయిపోయాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఏ లైన్ దగ్గర ఉన్నా తెలుసా, 384 లైన్లో ఉన్నా. ఏ లైన్లో ఉన్నా, 384 లైన్. ఇది ఏ కాలం నెంబర్ 1. నేను మెల్లగా కర్సర్ పైకి మూవ్ చేస్తాను చూడండి, ఇది కింద నంబర్స్ అన్ని చేంజ్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడు ఏ లైన్లో ఉన్నా, నేను 367 లైన్లో ఉన్నా, కానీ ఫైల్ మాత్రం ఇక్కడ వరకు ఉంది. ఇవి ఎంటీ లైన్స్. సరే ఇవి నేను తీసేయాలంటే ఏం చేయాలి, ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి మెల్లమెల్లగా బ్యాక్ స్పేస్ కొట్టుకుంటూ పైకి కావాలి. ఓకే, సో లాస్ట్ లైన్ అయింది ఇప్పుడు ఇది, అంటే 367th లైన్ 14th కాలం. ఇది 14th కాలంని చూపిస్తుంది. సో ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేస్తాను. ఎట్లా సేవ్ చేయాలి, ఎస్కేప్ Shift:W. ఓకే, ఇప్పుడు నేను టాప్ లైన్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏడున్నా, లాస్ట్ లైన్లో ఉన్నా. టాప్ లైన్కి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి చెప్పండి, చూడండి ఒకసారి చూడండి. జీజీ టాప్ లైన్, క్యాపిటల్ G గ్రౌండ్ లైన్, బాటమ్ లైన్, జీజీ కొడుతున్నా. ఎస్కేప్ కమాండ్ మోడ్లో ఉన్నా, జీజీ టాప్ లైన్కి వచ్చేసిన. మళ్ళీ బాటంకి రావాలి, Shift-G కంట్రోల్ బాటంకి వచ్చేసిన. 367th లైన్, మళ్ళీ జీజీ కొడుతుంది, టాప్ లైన్కి వచ్చేసిన. ఓకే, సరే బాగుంది. నేను ఒక లైన్ని డిలీట్ చేయాలి. ఏ లైన్ డిలీట్ చేద్దాం, ఈ లైన్ డిలీట్ చేద్దాం. కమాండ్ ఏంటి చెప్పండి, డిడి అంటే డిలీషన్, డిలీట్ అయిపోయింది. మళ్ళీ డిడి కొడతాం, మళ్ళీ డిలీట్ అవుతుంది. ఓకే, ఇట్లా మీరు డిలీట్ చేయొచ్చు. సరే ఒకటేసారి 3-4 లైన్లు డిలీట్ చేయాలి. నేను ఏం చేస్తా అంటే కర్సర్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ 12th లైన్లో ఉంది. ఇది 12th లైన్, 1 2 3 4 5 6, ఈ 6 లైన్స్ డిలీట్ చేయాలి. ఏం చేస్తున్నా అంటే ఎస్కేప్ కొట్టి 6DD, నేను కొట్టేవి మీకు కనిపించవు, నేను చెప్పేదే మీరు జాగ్రత్తగా వినాలి. 6DD కొట్టా, 6 లైన్స్ డిలీట్ అయిపోయినాయి. ఇట్లా మీరు డిలీషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో 6DD. సరే మరి కాపీ ఎట్లా చేయాలి, YY అంటే కాపీ, యాంకింగ్ అంటారు. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను, సో ఈ వెల్కమ్ టు బ్యాచ్ 12 ఉంది కదా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, దీన్ని కాపీ చేస్తా. ఎట్లా చేయొచ్చు, ఎస్కేప్ కొట్టి YY, కాపీ అయింది. పేస్ట్ చేయాలి. సో కిందికి తెచ్చి ఇప్పుడు 7th లైన్కి వచ్చిన నేను పేస్ట్ చేస్తా. ఎట్లా పేస్ట్ చేస్తా, Y కొడతా, సారీ P కొడతా, పేస్ట్, మళ్ళీ P కొడతా, మళ్ళీ పేస్ట్ అవుతుంది. ఇట్లా. సో మీరు YY కొడితేనేమో కాపీ అవుతుంది, P కొడితే పేస్ట్ అవుతుంది. సరే నేను మల్టిపుల్ లైన్స్ కాపీ చేయాలి. ఏం చేస్తా అంటే సో ఇక్కడ ఇవి ఇక్కడ నుంచి నేను కాపీ చేస్తా. ఓకే, 35th లైన్ నుంచి ఇక్కడ వరకు. సరే ఎంత, 1 2 3 4, సరే 10 అనుకుందాం. 10 లైన్స్ కాపీ చేయాలి. ఏం చేస్తా, ఎస్కేప్ కొట్టి 10YY. సో 10 లైన్స్ కాపీ చేసి ఇవి ఎక్కడ పేస్ట్ చేయాలి, కింద పేస్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఎస్కేప్ కొట్టి Shift-G కిందికి వెళ్ళిపోతా. Shift-G కిందికి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఏం చేయాలి ఇప్పుడు నేను, ఓకే, సో YY P కొట్టాలి అంతే. P కొడితే పేస్ట్ అయిపోతాయి, అన్ని పేస్ట్ అయిపోయినాయి. చూస్తారా, ఈ రకంగా మీరు కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు.
ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ కాపీ చేయొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ డిలీట్ చేయొచ్చు. సరే, ఓకే, బాగుంది. మళ్ళీ దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తా. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు విండోస్ చూస్తే విండోస్లో మీకు ఏముంది, ఇక్కడ కూడా క్లియర్ అని చెప్పినంత వరకు ఎస్ సార్ అండూ ఆప్షన్ ఉందా బ్రో? యూ కొట్టండి. బిఫోర్ లైన్ ఇవ్వాలండి టీడీ. చెప్పండి bro. డిలీట్ చేసేటప్పుడు బిఫోర్ లైన్ టీడీ ఇవ్వాలా? లేదు, అట్లేం లేదు. ముందే డిడి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది కొంచెం. ఓకే, సో డిడి నార్మల్ డిడియే. సో లెట్స్ మీరు అండూ చేయడానికి ఏమైనా ఉందా అంటున్నది. యూ కొట్టాలి. అండూ సేవ్ చేయకనే ముందు అండూ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. సో లైన్ ఇనిట్ 0 అని డిలీట్ చేస్తాను. డిడి డిలీట్ అయిపోయింది. మళ్ళీ యూ కొడుతున్నాం, అండూ అయితే. డిడి డిలీట్ అయింది, యూ కొడుతున్నాం, అండూ అయితే. ఓకే, సో అండూకి ఏంటిది యూ అండూ. సో ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, ఇట్లా మీకు ఇప్పుడు ఒక వర్డ్ డిలీట్ చేయాలనుకో డిడబ్ల్యూ. ఓకే, డిడబ్ల్యూ అంటే డిలీట్ అ వర్డ్. లేదు, మల్టిపుల్ వర్డ్స్ డిలీట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఏం చేస్తా. సో ఇక్కడ నేను డిడి కొడితే మొత్తం లైన్ డిలీట్ అవుతుంది. ఈ ఒక్క వర్డే డిలీట్ చేయాలంటే నేను ఏం చేస్తా, డిడబ్ల్యూ కొడతా, ఆ ఒక్క వర్డే డిలీట్ అయింది. అట్లా కాదు, నేను మల్టిపుల్ వర్డ్స్ డిలీట్ చేస్తా. ఏం చేస్తా అంటే, సో ఇక్కడ చూడండి, ఇనిట్ డిలీట్ చేస్తా, 1 డిలీట్ చేస్తా. అప్పుడు నేను ఏం చేయాలి, 2DW అని కొట్టాలి. 2DW. సో 2 వర్డ్స్ డిలీట్ అయినాయి. సో డిలీట్ వర్డ్. సో ఇట్లా మీకు చాలా ఉంటాయి. సో ప్రతిదీ ఐ మైట్ నాట్ కవర్ ఇన్ ద క్లాస్, కానీ మీకు ఇవి బేసిక్స్ తెలిస్తే మీరే చేయగలుగుతారు. రేపు మీరు రియల్ టైంలో వెళ్ళినా ఈజీగానే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సరే, కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. అండూ ఈజ్ గుడ్, ఇంపార్టెంట్. ఇప్పుడు లెట్స్ దీనికి నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా మీరు చూస్తే టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయని మీకు ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ లో నంబరింగ్తో సహా ఉంది. అవునా? మరి లైనెక్స్ లో నంబరింగ్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఏం చేయాలి అంటే, సో ఎస్కేప్ కొట్టి కమాండ్ మోడ్ లోకి వచ్చి స్లాష్ కొట్టండి. ఇక్కడ స్లాష్ ఎక్కడ ఉంటుంది, షిఫ్ట్ పక్కన ఉంటుంది. స్లాష్ కొట్టి, సారీ స్లాష్ కాదు, ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ కొట్టండి. ఎగ్జిక్యూట్ మోడ్ లోకి వచ్చి షిఫ్ట్ కోలన్ కొట్టి సెట్ స్పేస్ ఎన్యూ అని కొట్టండి. సెట్ ఎన్యూ అంటే నంబర్, ఎంటర్. మీకు మొత్తం నంబర్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఇక్కడ పక్కనే కనిపిస్తుంది, అది వేరే విషయం. కానీ మీకు టోటల్ కావాలి. ఇప్పుడు ఇది ఎక్కడుంది నా కర్సర్, 327 లైన్లో ఉంది. 327 లైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సెట్ ఎన్యూ అంటే నంబర్స్ వస్తుంది. సరే, ఇప్పుడు నేను నంబర్స్ తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నాకు ఈ నంబర్స్ వద్దు అనిపిస్తుంది. ఏం చేయాలి, మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి, షిఫ్ట్ కోలన్ కొట్టాలి, సెట్ నో ఎన్యూ, నో నంబర్స్ అని కొట్టండి. ఉన్న నంబర్స్ అన్ని డిలీట్ అవుతాయి. మళ్ళీ నంబర్స్ కావాలంటే ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ సెట్ ఎన్యూ నంబర్. జనరల్లీ ఇట్లా 2-3 డెవలపర్స్ వర్క్ చేస్తే ఫైల్స్ షేర్ చేసుకుంటారు. ఒకవేళ ఆయనకి ఎక్కడో ఇష్యూ వస్తుంది, ఆయన ఏం చేస్తారంటే లైన్ నెంబర్ 349 లో ఈ ఇనిట్ 6 కోడ్ ఇష్యూ అవుతుంది, ప్లీజ్ ట్రబుల్ షూట్ చేయమంటారు. అప్పుడు నేను ఏం చేస్తా, ఇట్లా నంబరింగ్స్ పెట్టుకొని చూస్తా. సరే, బాగుంది. మరి ఫైల్లో సెర్చ్ ఎట్లా చేయాలి? ఓకే, ఫైల్లో సెర్చ్ ఎట్లా చేయాలి అంటే, సో ఎస్కేప్ కొట్టండి, స్లాష్ కొట్టండి, ఎస్కేప్ కొట్టి స్లాష్ కొట్టండి. ఈ ఫైల్లో నాకు ఏం కావాలి అంటే, లెట్సే ఏం చూద్దాం, ఎంకేడిఐఆర్ ఎక్కడుందో చూడాలి. ఎంకేడిఐఆర్ ఎక్కడుందో చూడాలి అంటే జస్ట్ ఏం చేయను, స్లాష్ కొట్టి ఎస్కేప్ కొట్టి స్లాష్ కొట్టి ఎంకేడిఐఆర్ అని కొడతా, ఎంటర్. మొత్తం కలిపి ఒకటే ఉందంట, 15th లైన్లో ఉందంట. సో అందుకే మీకు ఇక్కడ ఇంకో రకంగా అనిపిస్తుంది. సరే, నేను వేరే ఏమైనా సెర్చ్ చేద్దాం. మల్టిపుల్ ఉన్నది ఏముంది, సో ఎస్కేప్ కొట్టిన మధు ఉందేమో చూద్దాం. మధు ఉన్నాయి చూడండి. మధు అని కొట్టగానే ఎంటర్ కొట్టగానే మీకు అనిపిస్తుంది 61 లైన్లో ఉంది, 62 లైన్లో ఉంది. మరి కిందికి రావాలంటే ఏంటంటే ఎన్ కొట్టాలి. నెక్స్ట్ అన్నట్టు ఎన్ అంటే ఎన్. కర్సర్ 62కి వచ్చింది, మళ్ళీ ఎన్ కొడుతున్నా. ఇక్కడ కూడా ఉందంట 136 లైన్లో, సారీ 133లో ఉందంట. మధు వచ్చింది, ఎన్ కొట్టిన. 134లో ఉందంట, ఎన్ కొట్టిన. 136లో ఉందంట, ఎన్ కొట్టిన. 258లో ఉందంట, ఎన్ కొట్టిన. 286లో ఉంది. ఇట్లా మీరు ఎన్ కొట్టుకుంటూ పోతే ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ముందుకు వస్తూ ఉంటాయి. సో అంతా అయిపోతే మీరు ఎన్ కొడితే ఇంకేముండదు, ఎంటర్ కొడితే మళ్ళీ బాటంకి వస్తుంది. ఇట్లా మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ఇది సెర్చ్, నంబర్ సెట్ చేయడం. ఇవన్నీ మీరు చూడండి, ఇవన్నీ మన డాక్యుమెంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మీకు ఇందాక నేను డాక్యుమెంట్ చూపించినో ఆ డాక్యుమెంట్లో ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయి.